ఇంత కాంట్రవర్సీ ఇంత పెద్దవాళ్ళతో అంటే ఒక పెద్ద సినిమా పెద్ద ప్రొడక్షన్తో ఢీ కొట్టడం ఏంటి అసలు ఏం జరుగుతుంది? అక్కడ కష్టపడి వచ్చి ఇక్కడ ఇరక్కపోయాం మేము. ఇక్కడ ఇరక్కపోయి ఇది ఎక్కడ తేలుద్దా బావిలో పడిందా ఏడబడిందో కూడా తెలియకుండా తేలలేంగా మాకు. కూలి పని నాలి పని చేసుకొని బర్రెలు మేకలు గొర్రెలు అన్నీ అమ్ముకొని ఒక చిలమ పట్టుదలతో 13 సంవత్సరాల వయసులో పట్టుదలతో నాకు సొమ్ములొద్దు డబ్బులు వద్దు, నేను 10 మందికి తెలియాలి, నేను చేయాలి అనేది ఒక పట్టుదలతో చేసి అన్నీ అమ్ముకొని బర్రెలు గొర్రెలు మేకలు మొత్తం అమ్ముకొని ఉన్న ఇల్లు కూడా తాకట్లు పెట్టి చల్లదన్నప్పుడు అసలు ఇది ఎందుకు ఇచ్చారు? మీరు కాదు అది మాట్లాడుకోవాలి. వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. స్పిరిట్ సినిమాకి సంబంధించి ఒక టైటిల్ కాంట్రవర్సీ అయితే జరుగుతుంది. అసలు ఈ స్పిరిట్కి సంబంధించి అసలు ముందు టైటిల్ వీళ్ళు పెట్టుకున్నారని, తర్వాత వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారని, అండ్ ఈ సినిమాకి సంబంధించి అసలు ఎందుకు వాళ్ళు అబ్జెక్షన్ పెట్టడం జరిగింది, అండ్ అంతేకాకుండా వీళ్ళు అసలు ఇంత కష్టపడి ఎందుకు సినిమా తీయాల్సి వచ్చింది, మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. ముందుగా నరసింహ గారు, అసలు మీకు సినిమా తీయాలన్న ఒక ఆలోచన, అంత మారుమూల ప్రాంతం పశ్చిమ ప్రకాశం, నాకు తెలిసి మన జిల్లానే, మీరు కూడా మార్కాపూర్ జిల్లా. ఇప్పుడు అక్కడి నుంచి బర్రెలు గొర్రెలు అన్న అమ్ముకొని ఒక సినిమా చేసి ఇంత కష్టపడి ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఎక్కడ ఉంటున్నారో ఏంటో ఏం తెలియదు, ఇంత కాంట్రవర్సీ ఇంత పెద్దవాళ్ళతో అంటే ఒక పెద్ద సినిమా పెద్ద ప్రొడక్షన్తో ఢీ కొట్టడం ఏంటి అసలు ఏం జరుగుతుంది? అక్కడ కష్టపడి వచ్చి ఇక్కడ ఇరక్కపోయాం మేము. ఇక్కడ ఇరక్కపోయి ఇది ఎక్కడ తేలుద్దా బావిలో పడిందా ఏడబడిందో కూడా తెలియకుండా తేలలేంగా మాకు. అసలు ఏమనిపిస్తుంది మీకు? అంటే సినిమా చేద్దామని అనుకొని వచ్చారు, ఇక్కడేమో ఇప్పుడు మీడియా ఛానల్స్ చుట్టూ తిరుగుతున్నారు, మొన్నేమో సెన్సార్ బోర్డు దగ్గరికి వెళ్ళారు, తర్వాత ఏమో ఛాంబర్ దగ్గరికి వెళ్ళారు. అసలు ఏం జరుగుతుంది మీకు? అసలు ఏమనిపిస్తుంది ఇప్పుడు? మాకు ఏమనిపించట్లా, మేమేదో కష్టపడి ఒక రైతులము కూలి పని నాలి పని చేసుకొని బర్రెలు మేకలు గొర్రెలు అన్నీ అమ్ముకొని ఒక చిలమ పట్టుదలతో 13 సంవత్సరాల వయసులో పట్టుదలతో ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి కష్టపడి ఉన్న రూపాయి మొత్తం 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈ సినిమా మేము చేసుకుంటా వచ్చాం. లాక్డౌన్కు ముందు నుంచి చేసుకుంటా వచ్చాం. అసలు మీకు సినిమా అంటేనే తెలియదు, అంటే మామూలుగా చూడటం తెలుసు కానీ ఎలా చేస్తారు ఎలా తీస్తారు అనేది తెలియనప్పుడు అసలు ఎలా మీరు సినిమా తీద్దాం అనుకున్నారు ముందు? అప్పుడు బెమ్మంగారి జీవిత చరిత్ర చూసాం కదా, ఆ చరిత్ర చూసిన కానీ ఒక సినిమా చేయాలని అది ఒక పట్టుదలతో ఉన్నది నాకు 13 సంవత్సరాలు అప్పుడు. ఇక మేము పెళ్ళయ్యి మా ఇంటికి మొత్తం వాళ్ళ ఇంటికి వచ్చినానికే నేను ఒక సినిమా చేయాలనుకున్నా కదా అని చెప్పి మేము ఏరిపోయినాక ఇంకా రూపాయి సంపాదించుకొని దాచిపెట్టుకొని సినిమా చేయాలి అనేది ఒక ఇంట్రెస్ట్తో నేను సినిమా చేయాలని వీళ్ళని ఒప్పించుకున్నా. వీళ్ళు కూడా బాగా తగులాడి నువ్వేనా సినిమా చేసేది అది ఇది అని చెప్పి బాగా అరిసి, ఈయనైతే ఇంకా ఎక్కువ అరిచేవాడు, డబ్బులుంటే చీరలు తెచ్చుకో సొమ్ములు తెచ్చుకో అది ఇది అని చెప్పి అనేవాడు. నాకు సొమ్ములొద్దు డబ్బులు వద్దు, నేను 10 మందికి తెలియాలి, నేను చేయాలి అనేది ఒక పట్టుదలతో చేసి అన్నీ అమ్ముకొని బర్రెలు గొర్రెలు మేకలు మొత్తం అమ్ముకొని ఉన్న ఇల్లు కూడా తాకట్లు పెట్టి సెన్సార్ బోర్డు దానికి పోయి కూడా 7,50,000 పెట్టి తీసుకొచ్చాం. టైటిల్కి కూడా తెచ్చి ఆ డబ్బులు పెట్టి టైటిల్ కూడా తెచ్చుకున్నాం. మళ్ళీ సెన్సార్ కూడా తెచ్చుకున్నాం. సెన్సార్ పోయేటప్పుడే డబ్బులు లేక తెచ్చాం. అది అన్నీ తెచ్చుకొని దగ్గర పెట్టుకొని ఉన్నాం. మేము ఇప్పుడు మే నెల 22 సినిమా రిలీజ్ చేసుకోవాలని ఒక ఆనందంగా ఉన్నాం అన్నమాట. ఇంట్లో అందరం కూడా ఉండి మేము కూడా అక్కడ రూపాయి వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి కూడా చెప్పుకొని, మేము ఈ అప్పులు తెచ్చిన వాళ్ళకి కూడా 50 లక్షలు అప్పు తెచ్చాను. ఈ అప్పులు తెచ్చిన వాళ్ళకి కూడా ఆ ఓట్ల పని చేసుకొని రూపాయి వడ్డీలు కట్టుకుంటున్నాం నెలకి. ఇప్పుడు 2 నెలల నుంచి మేము వడ్డీలు కట్టడానికి కూడా మాకు ఆ డబ్బులు లేక మేము ఉంటే అక్కడి నుంచి ఫోన్ల మీద ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఏం చేసే అర్థం కాక ఇక్కడ మధ్యలో నిలబడిపోయినాం. అసలు ఈ సినిమాకి ఇప్పుడు ఎంత ఖర్చు అయింది మామూలుగా? 1,17,00,000 అయింది. 1,17,00,000 అయింది. కాదు, ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఒక వారం రోజు నుంచి బాగా కాంట్రవర్సీ నడుస్తుంది టైటిల్ గురించి అదంతా. అసలు మీరు ఫస్ట్ టైటిల్ ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు? తెలుగు ఛాంబర్ అండి. తెలుగు ఛాంబర్. ఇక్కడ ఒక చిక్కు వచ్చి పడింది. తెలుగు ఛాంబర్ అని చెప్పేసి తెలుగు ఒప్పుకోవట్లేదు. ఈ తెలుగు ఛాంబర్లు అనేవి 2-3 ఉన్నాయంట. ఓకే, ఒకటి కాదు, మొత్తం ఛాంబర్ 3-4 ఉన్నాయంట. అయితే ఇప్పుడు మనకి విజయవాడ ఒక ఛాంబర్ ఉంది. ఓకే, అంటే విజయవాడలో ఛాంబర్ ఉందంటే మేము అక్కడ అడిగాం, అడిగి పలానా చోట చేసుకోవచ్చు, మొత్తం ఒకటే చెప్పారు. ఆ ఛాంబర్ కూడా ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, ముఖ్యమంత్రి గారు, ఆయన ఫస్ట్ మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఫస్ట్ ఆయనే ఇక్కడ తెలుగు ఛాంబర్ కూడా అని చెప్పేసి ఈ ఛాంబర్ ద్వారా ఆ ఛాంబర్ పెట్టించుకున్నారంట అక్కడ. ఓకే, తెలుగు ఛాంబర్ అనేది ఆ ఛాంబర్లో మనం చేయించుకున్నాం, టైటిల్ అక్కడ చేయించుకున్నాం. అక్కడ టైటిల్ చేయించుకున్న తర్వాత ఇప్పుడు ఏమంటారంటే అక్కడ టైటిల్ చెల్లదు అంటారు. ఎందుకు చెల్లదు అంట?
అది అడుగుతాను. చెల్లదు అన్నప్పుడు అసలు ఇది ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు మీరు కాదు అది మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఈ ఛాంబర్ ఆ ఛాంబర్ నలుగురు ఛాంబర్ ఒక మాట మీదకి వచ్చి మీరు ఎవరు వద్దురా బాబు నేను ఒక్కన్నాను అంటే ఏడికే వస్తాం కదా. ఇప్పుడు ఇన్ని లక్షలు పెట్టి సినిమా చేసుకున్న మేము ఆ 15,000 20,000 కోసం మేము అయితే ఆడే చేయించు కదా. నా తక్కువ వస్తే చేయించుకో దగ్గరలో ఉందని. ఇప్పుడు ఇది చెల్లదు అన్నారు. చెల్లదు అన్నప్పుడు ఇది పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఈ పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఇప్పుడు ఇది ఇచ్చేటప్పుడు మీరేం చేస్తుంటారు? మాకు అవార్డు చెప్పు ఉంటే బాగుంటుంది. సరే వీళ్ళు ఇప్పుడు చెల్లదు అంటున్నారు, మరి సెన్సార్ దగ్గరికి వెళ్ళాక వాళ్ళని చెప్పాలి కదా. సెన్సార్ అయిపోయింది కదా, మీ సెన్సార్ వచ్చేసింది కదా. సెన్సార్ వాళ్ళని చెప్పాలి కదా ఈ ఛాంబర్ చెల్లదమ్మా ఇది వేస్ట్ అమ్మా అని అంటే అప్పుడు మళ్ళీ చేపించుకునే వాళ్ళం కదా. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, ఆ ఛాంబర్లో చేసే ఒకటి ఉంది లేకపోతే ఈ ఛాంబర్లో ఎత్తుకోండి. ఈ ఛాంబర్ వాళ్ళు ఏమో ఒకటి ఇవ్వట్లేదు అనమాట, ఇక్కడ చేయించుకోలేదు. వాళ్ళే ఇక్కడ చేపించి ఎవరికి వాళ్ళు ఏమవుతున్నారు, ఎవరు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఇదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఎప్పుడు చేశారంటే వాళ్ళకంటే 2 నెలల ముందు నా దగ్గర టైటిల్ రిజిస్ట్రేషన్ ఉంది. వాళ్ళకన్నా 2 నెలల ముందు ఉంది. అప్పుడు దాకా నాకు తెలియదు, వాళ్ళకంటే ముందు చేయించుకునేసి. ఎందుకంటే మనం అనుకుంటున్నాం ఫస్ట్ నుంచి సినిమా చేసుకుంటూ వస్తున్నాం అయిపోతుంది. వాళ్ళు పంపించిన దాంట్లో వాళ్ళు నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ డేట్లు చూసుకుంటే ఫిబ్రవరి మనకి ఏప్రిల్లో వాళ్ళది ఉంది, ఏప్రిల్ 24వ తారీఖు వాళ్ళది ఉంది. మనది ఫిబ్రవరి 20 నేను చేయించుకున్నాను. ఓకే, అదే సంవత్సరం సెన్సార్ కూడా తెచ్చుకున్నాను నేను. అదే సంవత్సరం సెన్సార్ తెచ్చుకున్నాను, నాకు ఉన్నట్టే కదా. ఇప్పుడు వాళ్ళకంటే ముందే ఉంది. అది పంపించినందుకు నాకు 21 నుంచి రెన్యూవల్ అవుతుంది. ఇప్పుడు నాకు 21 నుంచి రెన్యూవల్ అవుతుంది, ఇక్కడ నుంచి అవుతుందని చెప్పి చెప్పుకొస్తున్నాడు. ఇక్కడ తెలుగులో 21 నుంచి వాళ్ళకు ఉంటే నాకెందుకు ఈ ఛాంబర్ టైటిల్ ఇచ్చింది? ఓకే మాట ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు 21 నుంచి వాళ్ళ టైటిల్ ఉన్నప్పుడు నాకెందుకు ఇచ్చింది టైటిల్? పెద్ద సినిమాకు నాకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు, ఎందుకంటే మనం చిన్నోళ్ళం కాబట్టి అదొక లెక్కలేదు ఉందని. ఈ మధ్య చెప్తున్నారు వారణాసి అని చెప్తున్నారు కదా, ఇప్పుడు చెప్తున్నారు అంత నాకెందుకు తెలియదు. కత్తి అడుగుని తెలియదు. మహేష్ బాబు గారు అట్లా ఉందంట, చిన్నవాళ్ళు చేసుకుని వాళ్ళకి ఇచ్చారంట. వాళ్ళు ఇంకో సినిమా కాంప్రమైజ్ అయ్యారు, ఇచ్చేసారా? చిన్న సినిమాకి చెప్తున్నదే. ఇప్పుడు మొన్న ఇంటర్వ్యూ ఇందాక ఒక పెద్ద ఆయన ఎవరో ఇంటర్వ్యూ చేశారు మన దాని గురించే. ఆయన చేస్తే దాంట్లో చూసి నేను కూడా బాలకృష్ణ గారు లైన్ వేరే వాళ్ళు చేసుకున్నారంట ముందే. ఆ తర్వాత బాలకృష్ణ గారు ఎన్బీకే లైన్ పెట్టుకుని నేను ఇచ్చారంట, ఇది పెద్దోళ్ళు కాబట్టి. కానీ ఇక్కడ నేను ముందు చేసుకుంటే స్పిరిట్ జోన్ నేను చేసుకుంటే నా టైటిల్ మెయింటైన్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళని అనుకుని నా మీదకి వచ్చి పడుతున్నారు. ఇప్పుడు అసలు మీకు నోటీస్ పంపించింది ఎవరు? అంటే టీ సిరీస్ నుంచి అండి. అసలు మీ అడ్రస్ మీ ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది? ఇది అసలు డబ్బులు ఇచ్చి కొట్టించుకోవడం అంటారు చూడండి. ఓకే, దాంట్లో మొదటి రకం వచ్చాను. ఈ మన సందీప్ వంగ సార్ వాళ్ళ మేనేజర్ ఫోన్ చేశాడండి నాకు. ఏది నేను ఇక్కడ మన ఫిలిం ఛాంబర్లో ప్రెస్ మీట్ పెట్టుకున్నాను. ఓకే, ఫిలిం ఛాంబర్లో ప్రెస్ మీట్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఒక 3 రోజులకు ఫోన్ చేసి ఇట్లాగా సినిమా చేసే స్పిరిట్ అంటే, అవును సార్ మాది స్పిరిట్ ఇచ్చిన ఆడుకున్నాను, సినిమా అయిపోయిందండి, రిలీజ్ కూడా ఉంది, నెక్స్ట్ మంత్ చేసుకుంటున్నాం, మేలో రిలీజ్ చేసుకుని చెప్పాను. సార్ అట్లా చేస్తారా? అదేం మాట సార్ అట్లా చేస్తాను, మేము ఎప్పటి నుంచో చేస్తాను సినిమాని, సెన్సార్ కూడా మాకు 24లో వచ్చింది, అప్పటి నుంచి నేను చేసుకుంటూ వస్తున్నాను, ప్రమోషన్ చెప్పాను. సార్ ఏ ఊరు ఏంటి అని అడిగాడు. నేను మన ఊరు మొత్తం చెప్పాను, ఇలా ప్రకాశం డిస్ట్రిక్ట్ అండి, మార్కపురం నియోజకవర్గం, పెదారకట్లని మాది, ఇట్లా కొనకడ మండలం చెప్పాను. అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ పెట్టేసి మళ్ళీ మెసేజ్ పెట్టేసి ఒకసారి ఇంటి నెంబర్ కూడా పెట్టండి. ఎందుకు సార్ అంటే పెట్టండి ఏం మళ్ళీ అని చెప్పి నేను అనుకున్నా అంటే కనుక్కుంటారేమో, ఎంక్వైరీ చేస్తారు కమ్యూనికేషన్ కోసం, వీళ్ళు అసలు సినిమా చేశారా లేకపోతే ఊరికే వచ్చారా ఎట్లా అంటే నిన్న మొన్న మొదలు పెట్టారని కనుక్కుంటారేమన్నా ఉద్దేశంతో నేను ఇచ్చాను. ఎందుకంటే మన ఊర్లో చుట్టుపక్కల ఎక్కడ అడిగినా సరే అది తెలిసి చుట్టుపక్కల అందరూ కూడా మనకు హోటల్ ఉంది కాబట్టి ఎప్పటి నుంచో సినిమా చేస్తున్నా ఎవరినడే చెప్తారు, తెలుస్తుంది. ఎందుకంటే కొంతమంది పుట్టిన దగ్గర నుంచి కూడా సినిమా ఉంటుంది కదా, మా ఊర్లో అందరూ తెలుసు పలావాళ్ళు సినిమా చేశారని. ఎంక్వైరీ చేసుకొని తప్పేముంది, మన దొంగతనం కదా కదా, వాళ్ళు పెద్ద సినిమా మా ఇబ్బంది ఉండదు అనుకున్నాను నేను. వీళ్ళు ఇచ్చేసారు. ఒక 1 వీక్ తర్వాత 13వ తారీఖు కల్లా మనకి ఇంటికి నోటీస్ పంపించారు. ఈ మధ్య మనకు ఫోన్ లేదు, టీ సిరీస్ నుంచి నోటీస్ వచ్చింది. ఏమని వచ్చింది? సినిమా ఆపేయమని, ఈ పేరుతో సినిమా రిలీజ్ అవ్వద్దని, సేమ్ టైం దీనికి సంబంధించిన పోస్టర్లు కానీ టైటిల్ కానీ ట్రేజర్లు ఎక్కడైనా సరే ఉంటే మొత్తం తీసేయమని, దీని మీద ఇంకా మీదట ఎప్పుడు ఎక్కడ కూడా దీని గురించి ప్రమోషన్ చేయొద్దని, అలా చేస్తే మీ మీద క్రైమ్ కేసు పెడతామని. క్రైమ్ అంటే ఏమంటారు, పోలీస్ కేసు పెట్టేస్తానని. వీటన్నిటితో పాటు వాళ్ళు భయపడ్డారంట. నేను 27వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టిన దానికి వాళ్ళు అక్కడ భయపడ్డారంట. ఒక పేపర్లో చూసి టీ సిరీస్ ఎవరైతే ఉన్నారో ఆయన భయపడ్డాడంట దీన్ని చూసి. దీనికి కొంచెం నవ్వు వచ్చింది, బాధ వచ్చింది. ఇది భయపడతాం కదా, ఇదేంటి బాబు ఇలా వచ్చిందని చెప్పేసి దీని గురించి ఎవరైతే నా దగ్గర నెంబర్ తీసుకున్నారో ఆయనకి నోటీస్ అట్లా ఫార్వర్డ్ చేసి అలా ఇట్లా పంపించారు, ఎందుకు పంపించారు ఏంటి, మీరు అడ్రస్ తీసుకుని పంపించడానికి రీజన్ ఏంటి అని అడిగితే నాకు తెలియదు. వాళ్ళు టీ సిరీస్ వాళ్ళు మామూలుగా అడిగారు, క్యాజువల్గా అడిగారు అనుకున్నాను. ఇలా చేస్తారని తెలియదు, అది చెప్పవచ్చు. చేస్తారని తెలియదు ఏంటన్నా, మీరు తెలియకుండా పంపిస్తారా, మీరే కదా కావాలని చేసింది, నాకు ఫస్ట్ మళ్ళీ నాకు నోటీస్ నా సినిమాని రిలీజ్ చేసుకోవాలని చెప్పేసి నాకు కావాలన్నా. అదేం కాదు రిలీజ్ చేసుకోన్నాడు. మీరు చెప్పడం కాదన్న, ఎవరైతే పంపించారో వాళ్ళతో నాకు ఫస్ట్ నేను ఒక వాయిస్ మెసేజ్ ఒక వీడియో పెట్టమని చెప్పి అడిగా. ఒక వీడియో
సినిమా రిలీజ్ చేసుకోవచ్చు, ఏదో పొరపాటు జరిగిందని చెప్పేసి పెట్టమని చెప్పేసి అన్నాను. దీనికి అట్లా కాదు, ఏం కాదులే, రిలీజ్ చేసుకుని వదిలేసాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ కొంతమంది చెప్పాను, ఇట్లా నోటీస్ వచ్చింది, ఏంటి పరిస్థితి అని. నువ్వు ఎన్ని ఫోన్లు మాట్లాడినా వేస్ట్, వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పినా వేస్ట్, వాళ్ళు వీడియో ఇచ్చినా కూడా వేస్ట్. ఎవరైతే లీగల్ నోటీస్ పంపించారో అదే కంపెనీ నుంచి మళ్ళీ నీకు లీగల్ నోటీస్ రావాలా, నో అబ్జెక్షన్ రావాలి. లేదంటే ఇప్పుడు ఫస్ట్ నువ్వు అర్జెంటుగా ముందు వాళ్ళు 15 రోజులు రిటర్న్ ఇచ్చేయమన్నారు, 2 రోజులు రిటర్న్ ఇచ్చి 15 రోజులు రిటర్న్ ఇచ్చేయమన్నారు. దాని టైం 15 రోజులు ఉంటుందంట నోటీస్ వచ్చినాక. ఇక్కడ మేము కానీ నోటీస్గా రిటర్న్ ఇవ్వకపోతే సినిమా నీది కాదని నువ్వు ఒప్పుకున్నట్టే అన్నాడు. పక్కన వాళ్ళకి ఉంటారు కదా, మనం బయట అడిగారు చెప్పేవాళ్ళు. అయితే అప్పుడు నేను మళ్ళీ కంగారు పడి ఇదేంటారు బాబు మనం చేసుకొని టైం అయిపోయింది. అప్పటికి అది వచ్చినాక 5 రోజులు 6 రోజులు ఈ ప్రసరణ సరిపోయింది. ఇప్పుడు లాయర్ కావాలి, దీనికోసం మళ్ళీ లాయర్ కోసం 2 రోజులు లాగేసి కరెక్ట్గా ఒక వారంలో నేను రిటర్న్ పంపించేసా. అది పంపించేదాకా నిద్రపోలేదనమాట. వెళ్ళాలి వాళ్ళ దాకా ముందు పంపిస్తే మనకు అవ్వదని. పంపించిన తర్వాత వాళ్ళ దగ్గర రిప్లై లేదండి. నేను నోటీస్కి రిటర్న్ ఇచ్చిన తర్వాత నేను ఎంత కంగారు పడ్డానో వాళ్ళకి అస్సలు సంబంధం లేదు. 14 రోజులు సైలెంట్గా కూర్చున్నాను, అసలు రాలేదు. 14వ రోజు పంపించారు వాళ్ళు నోటీసు. ఈ లోపు ఏం జరిగింది, ఈ లోపు నటికుమార్ గారిని కలిసా. ఈ మన కడాలి రాంబాబు అని పేరు ఉన్నాడు, ఈయన ద్వారాగా నటికుమార్ గారిని కలిసా. ఆయన దగ్గరికి వెళ్ళాం, సార్ ఇలా జరిగిందని చెప్పాం, ఇలా జరిగింది, ఇలా నోటీస్ పంపించారండి. నా దగ్గర అడ్రస్ తీసుకొని, నా కాడ నుంచి అడ్రస్ తీసుకొని నాకు మళ్ళీ ఇలా నోటీస్ పంపించారు సినిమా అని, నాకు ఆల్రెడీ సెన్సార్ వచ్చింది సార్ అంటే ఆయన కూడా చెప్పారు. ఒక్కసారి సెన్సార్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టే ఇచ్చింది, ఒకసారి సెన్సార్ ఇచ్చిన తర్వాత ఎవరోళ్ళ కాదు ఆపడానికి, అది ఎవరికి సాధ్యం కాదు, అలా నీకే భయం లేదు, నేను సపోర్ట్ చేస్తా అన్నాడు అని చెప్పేసి నా దగ్గర నుంచి మన ఆర్జీవి గారు ఉన్నారు కదా, ఆర్జీవి గారికి ఫోన్ చేశారు మా ఎదురుగానే, మెసేజ్ పెట్టారు. ఈయన ఏమంటే ఆయన ఫోన్ చేశాడు, మాట్లాడాడు. ఇప్పుడు ఆయన స్పిరిట్ ఇలా సినిమా జరిగిందండి, సెన్సార్ కూడా వచ్చింది పాపం ఇలా రైతులు చెప్పేసి నటికుమార్ చెప్పారు. ఆ తర్వాత ఆయన కూడా మళ్ళీ వాళ్ళకి సందీప్ వంగ సార్ వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళ ఆఫీస్కి ఫోన్ చేసి వాళ్ళు చేస్తా అన్నారు, ఒక 2 డేస్లో మీకు రిప్లై ఇస్తారని చెప్పేసి అన్నారు. దానికోసం ఈయన కూడా నాకు చెప్పాడు, ఒక 2 రోజులు ఆగండి, అక్కడ నుంచి కాల్ వస్తే ఇబ్బంది లేదు. కానీ ఆగమంటే మీరు ఎందుకు న్యూస్ ఛానల్స్కి వెళ్ళిపోయారంట? అది చెప్తున్నా ఆగమన్నాడు, నేను ఆగాను. ఇది ఎప్పుడు జరిగింది, పెద్ద సినిమా రిలీజ్ అవ్వకముందు మే నెల 22, 21 ఆ టైంలో జరిగిన మ్యాటర్ ఇది. అప్పుడు జరిగింది. 4వ తారీఖు పెద్ద సినిమా ఉంది. నేను పెద్ద సినిమాకి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఆయన థియేటర్ తీసుకున్నాడంట. రిలీజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడదాం, అప్పుడు మీడియాకి సార్ ఒకసారి ప్రశ్న పెడదాం అడిగాను. అప్పుడు వస్తాను, అప్పుడు మాట్లాడదాను, నేను అప్పుడు మాట్లాడతా అని చెప్పారు నటికుమార్ గారు. ఆయన మాట కోసం నేను ఆగానండి. పెద్ద సినిమా అయిపోయిన తర్వాత గురువారం బుధవారం దాకా ఆగాను, రిలీజ్ 2-3-4 రోజుల దాకా ఆగాను. ఈయన అప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా, నటికుమార్ గారు హైదరాబాద్ వచ్చినా కూడా నేను ఫోన్ చేస్తుంటే మధ్యాహ్నం రేపు సాయంత్రం ఒక అర్జీ లెటర్ అయితే పెడతా ఉన్నాడు, ఛాంబర్కి అందరూ పంపిద్దాం, నేను సెటిల్ చేస్తాను, నేను ఏదో మాట్లాడతాను, నీకు ఇబ్బంది లేదు, నేను రిలీజ్ అవడానికి ఏం కావాలో చేస్తా అన్నాడు. సరే నన్ను ఇప్పుడు ఆయన అప్పుడు అడిగింది ఏంటి, టైటిల్ మార్చుకుంటాం అంటే, సార్ టైటిలే ప్రాబ్లం అయితే నాకు టైటిల్ వరకు ఇప్పుడు సెన్సార్కి కానీ పోస్టర్స్ కానీ ఇప్పుడు వీటికి ఏమైతే నాకు ఖర్చు అవుతుంది, సినిమా డబ్బులు అడగలేదండి. ఓన్లీ టైటిల్ వర్క్ ఖర్చు. నేను సినిమా డబ్బులు అడగలేదు, సినిమాకి సంబంధించి కాకుండా ఓన్లీ టైటిల్ గురించి నేను దాంట్లో మార్చుకోవాలి, మళ్ళీ ఎడిటింగ్ కాడికి పోవాలి, ఈ మిగతా పనులు ఉన్నాయి, వీటికయ్యా ఖర్చు పెట్టుకోమన్నాడు సార్, నేను మార్చుకుంటాను, నా పని నేను చేసుకుంటాను చెప్పా. ఈయన దానికి ఒక ఇదే మాట అని చెప్పాడు, మాట్లాడాడు. ఈ 2-3 రోజుల ఫోన్ ఎత్తపోయేసరికి నేను ఈ విషయం మా పిఆర్ఓ చెప్పాను, అన్న నేను మాట దాటేస్తున్నాడు, రేపు అంటున్నాడు, మరి వాళ్ళు నోటీస్ పంపించేసి 14 రోజులు అయిపోయింది, ఈ రోజుకి రేపటికి అయిపోతుంది అన్న టైం, వాళ్ళ కాడి నుంచి రాలేదు, ఏంటి పరిస్థితి అంటే, అయితే ఒక ప్రెస్ మీట్ అంటే ఒక ఇంటర్వ్యూ అక్కడ పెట్టేసుకుందాం, వాళ్ళకని ఎటువంటి ప్రూఫ్ రాలేదు కాబట్టి ఇది పెట్టేసుకొని ఆ తర్వాత మనం నెక్స్ట్ ఫర్దర్ ఫ్రీ అయిపోవచ్చు, ఇంకా రిలీజ్ కోర్టుకి వెళ్ళొచ్చు అని చెప్పాడు ఆయన.